నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో షేర్ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందో, ఈ సుంకాలు, టారిఫ్‌లు, చర్చలు పోస్ట్‌పోన్ అవ్వటం, చర్చలు కావటం, ఇరాన్, ఇజ్రాయెల్ వారు అంటే ఆగిపోవటం, వీటన్నిటితోటి మన షేర్ మార్కెట్‌లు బాగా పెరగటం, వీటితోటి ఐపీఓలు కూడా బాగా రావటం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు 1.85 లక్షల కోట్లకు ఐపీఓలు వస్తున్నాయి. ఇవన్నీ ఎన్నున్నాయో ఏమున్నాయో చూద్దాము. పెద్ద పెద్ద ఐపీఓలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వచ్చే వారంలో 19 కంపెనీలు లిస్ట్ కాబోతున్నాయి. ఇందులో పెద్దదంటే హెచ్డిబి ఫైనాన్షియల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది, తర్వాత కల్పుతారు, తర్వాత ఇంకా చాలా చాలా ఎస్ఎంఈలు, పెద్ద కంపెనీలు అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో కల్పుతారు ఒకటి, హెచ్డిబి ఒకటి. ఇవి పెద్ద పెద్దవి. ఈ రెండు 15,600 కోట్లు పైన బిడ్డింగ్ రావడం జరిగింది. వాటిల్లో 19 కంపెనీలు వచ్చే వారం లిస్ట్ అవుతున్నాయి. ఇక మీరేం చూడాలి అంటే, ఎవరైతే వెబ్సైట్ చూస్తున్నారో చిత్తోర్గర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓపెన్ చేయాలి. చిత్తోర్గర్. ఈ చిత్తోర్గర్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు ఐపీఓ క్లిక్ చేయాలి. కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ ఒక లిస్ట్ ఉంటుంది, థర్డ్ వన్. దాన్ని క్లిక్ చేయాలి. చేస్తే లిస్ట్ వస్తుంది. ఇంక ఇవన్నీ అనమాట, డేట్ వైజు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు, రాబోయే రోజులు అనమాట. ఇవి అయిపోయింది. హెచ్డిబి అయిపోయింది, సంబి స్టీల్ ట్యూబు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ లిస్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటిదంటే, ఇది ఐపీఓ వరకు. మళ్ళీ ఇక్కడ పక్కనే ఎస్ఎంఈ ఐపీఓ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ కరెంటు ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవేమున్నాయో ఇగో ఇవన్నీవే. చాలా ఇష్యూలు వస్తున్నాయి. ఇగో ఇవన్నీవే, ఎల్లో కలరు, గ్రీన్ కలరు. గ్రీన్ అంటేనో రన్నింగ్లో ఉన్నట్టు, ఎల్లో ఉంటే అయిపోయినాయి అన్నట్టు. మనం చూడవలసింది ఏంటి, అయిపోయినాయో లిస్ట్ అవుతాయి, రావాల్సినయో ఇక లైన్లో ఉంటాయి. ఇక ఎవరైతే ఉన్నారో మనం ఏం చేయాలి, ఇక్కడ వీటన్నిటితో పాటుగా మనము ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అని ఒకటి ఉంటుంది. అంటే ఇన్ని ఇష్యూలు ఉన్నాయి, ఇన్ని పైసలు కావాలి, మరి అది అన్నీ సబ్స్క్రైబ్ అవుతాయా, వాల్యూ ఉందా లేదా, రేట్ వస్తుందా రాదా, ఇవన్నీ మనకు తెలియదు. అంటే తెలిసి చూసుకుంటే ఒక పద్ధతి. ఒకవేళ ఐడియా లేదు, ఎవరు చెప్తారు, ఎవరిని అడగాలి, ఆయన ఎంతవరకు చెప్తాడో తెలియదు, ఆయన ఎంత నిజం చెప్తాడో తెలియదు, అసలు అది ఎంత వాల్యూ ఉందో తెలియదు. ఇవన్నీ బదులు ఏంటంటే సింపుల్గా ఒక లాజిక్ ఏంటంటే, ఐపీఓ గ్రే మార్కెట్ అని ఇక్కడ ఒక వర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. గ్రే మార్కెట్ అంటే అన్అఫీషియల్గా ఈ షేర్ కనుక మీకు కనుక అలాట్మెంట్ కనుక వస్తే ఇంత రావచ్చు ఎక్స్ట్రా అని చూపించేది గ్రే మార్కెట్. గ్రే మార్కెట్ అనేది అన్అఫీషియల్ మార్కెట్. కానీ మార్కెట్ సినారియోని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి, ఆ కంపెనీ ఎలా ఉండబోతుంది, ఆ కంపెనీ ఎంత రేటు రావచ్చు అనే దాని మీద మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం మనం గమనించాలి. ఈ గ్రే మార్కెట్ ప్రీమియంలో మళ్ళీ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ సింగిల్ స్టార్లు ఉన్నాయి, ఫైర్ రేటింగ్ అని ఉంది. జనరల్గా స్టార్ రేటింగ్ అంటాము, ఇక్కడ వీళ్ళు ఫైర్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఫైర్ రేటింగ్ ఏమి ఇచ్చారు, 1, 2, 1, 2, 1, 1 ఉన్నాయి. ఈ 1, 1, 2ని అవాయిడ్ చేయండి సింపుల్గా. తర్వాత ఈ 4 ఉన్నాయి, ఓకే. మళ్ళీ ఇక్కడ మీకు ఈ పక్కనే పర్సంటేజ్ ఇస్తాడు, ఈఎస్టీ, ఎస్టిమేషన్ లిస్టింగ్, అంటే ఎంత ఎక్స్ట్రా రావచ్చు. ఇప్పుడు సపోజు మనము హెచ్డిబి అనుకోండి, హెచ్డిబి వచ్చి ఇక్కడ చూపిస్తుంది మనకి, ఇవన్నీవే 4%, ఇవన్నీ చూసుకోవాలి మనం. ఏ ఇష్యూ అప్లై చేద్దాం అనుకుంటారు, 0%నే వదిలేయండి. సపోజ్ ఇప్పుడు ఈ సన్టెక్ ఇన్ఫ్రా ఉంది, ఇది 38.37 చూపిస్తుంది. తర్వాత ఈఏసిఈ ఆల్ఫాటెక్, ఇది 18.84%. వలెన్షియా ఇండియా 19.09, మూవింగ్ మీడియా 15.71, అడ్కౌంటీ మీడియా 44.71. ఇలా మనం చూసుకోవాలి. చూసుకొని మనం ఏం చేయాలి, ఇది అన్అఫీషియల్ మార్కెటు, ఇది ఏదైతే ఉందో ఐడియా కోసమే తప్ప అంతే రావాలని లేదు, అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనము ఇది ఎస్ఎంఈ ఐపీఓలో గ్రే మార్కెట్ కనుక క్లిక్ చేస్తే ఐపీఓ గ్రే మార్కెట్ కూడా అది వేరే వెబ్సైట్కి పోతుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్డిబి ఉంది, హెచ్డిబి ఇది 7% చూపిస్తారు. ఇది ఇప్పుడు 740 లిస్ట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఉంది అన్నట్టు.
అంటే 740కి ఇచ్చిర్రు, 54 రూపీస్ ఎక్స్ట్రా 794 లిస్ట్ అవ్వచ్చు అనేది ఉంది. ఇకపోతే మనం ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఈ చిత్తూరు గారి వెబ్సైట్ ఓపెన్ చేస్తామో ఇక్కడ ఐపీఓ క్లిక్ చేస్తే ఈ కరెంటు మెయిన్ లైన్ ఐపీఓ దగ్గర క్లిక్ చేస్తే ఈ రైట్ సైడ్ మనకి చూపిస్తుంది అన్నట్టు ఐపీఓ మీద మెయిన్ బోర్డ్ ఐపీఓ టైం టేబుల్ ఇక్కడ మీకు డేట్తో సహా ఉంటుంది. మీరేం చేయాలి? ఈ ఐపీఓ మీద క్లిక్ చేయాలి. ఐపీఓ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఐపీఓ లిస్ట్ వస్తుంది అంటే డేట్ వైజ్గా. ఇంకోటి ఐపీఓ డాష్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడు మే అప్లై అని ఉంటుంది. అప్లై అంటే అప్లై చేయొచ్చు అని, మే అప్లై అంటే ఇక అప్లై చేసుకోండి అని అర్థం. అవాయిడ్ అని ఉంటుంది అంటే దాన్ని వదిలేయండి అని అర్థం. మళ్ళీ వీటన్నిటితో పాటుగా మనం చూడవలసింది మే అప్లై ఒక పద్ధతి, రెండోది జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్కువ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, మన క్యాపిటల్కి ఎంత రిటర్న్స్ రావచ్చు. అయితే అది ఎంత చూపించినా అది అవుద్దని కాదు, అవ్వకూడదని కాదు, అవర్ కాదు అనేది లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఇష్యూ టైంలో గ్రే మార్కెట్ ప్రీమియం ఇలా ఉంది అంటారు. సపోజ్ రేపు లిస్ట్ అయ్యే టైంకి సపోజు మార్కెట్ ఇంకా బాగుంది అనుకోండి, గ్రే మార్కెట్ ప్రీమియం కంటే ఎక్కువ కూడా రావచ్చు. ఒకటి సపోజు మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, గ్రే మార్కెట్ ప్రీమియం ఇప్పుడు చూపించవచ్చు. మనకి లిస్ట్ అయ్యే టైంకి మార్కెట్ బట్టక ఫాల్ అయింది అనుకోండి, ఇది కూడా పడే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏంటిది ఒక ఐడియా కోసమే తప్ప ఒక సూచన అనమాట. అంటే గ్రే మార్కెట్లో మనకి ఎక్స్ట్రా ఉంది లేదు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ అన్ని బాగున్నాయి. సపోజ్ ఇప్పుడు హెచ్డిబి ఉంది, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి ఆలోచించక్కర్లే, అది పెరిగినా పెరగకపోయినా తగ్గకపోయినా గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా న్యూట్రల్గా ఉన్నా, ఒకవేళ రేపు లిస్ట్ అయిన తర్వాత ఉన్నదానికంటే తక్కువ వచ్చినా ఉన్నదానికంటే ఎక్కువ రాకపోయినా మీరు కొనుక్కొని ఉండొచ్చు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి వాళ్ళదే కదా. ఇటువంటి అనమాట. అప్పుడు ఏం కాదు. ఒకవేళ ఆ టైంలో మీరు ఏదైనా మిస్టేక్ చేసి కొన్నమే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం చూపించింది, మనకి రావట్లేదే, మనం లాస్ అయిపోతున్నాం అనుకోక్కర్లేదు, తర్వాత అయినా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఎట్లుంటుంది, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ ఇవన్నీ కూడా రిజల్ట్స్ని బట్టి మూవ్ అవుతాయి. గ్రాఫులు ఇప్పుడు ఏంది, ఇష్యూ ముందు ఒక మాదిరి ఉంటుంది, ఇష్యూ తర్వాత ఒక మాదిరి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూలు వస్తూనే ఉన్నాయి. ఇలా 1000 కంపెనీలు ఇప్పుడు రాబోతున్నాయి. ఇది లిస్టెడ్ ఐపీఓ, అది అన్లిస్టెడ్ అని ఇంకా వేరేది ఉంటుంది. అది ఇంకో వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్లిస్టెడ్ అంటే ప్రీ ఐపీఓ కంటే ముందే షేర్లు కొనడం అమ్మటం జరుగుతుంది. ఇది కూడా జరిగింది అప్పట్లో. హెచ్డిబి ఇప్పుడు 740 చూపిస్తుర్రు, కానీ అది 1200 కూడా అమ్మటం జరిగింది. 1200, 1300, 1100 కూడా ఇది ప్రీ ఐపీఓలో అన్లిస్టెడ్ షేర్లు. అవి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు అమ్మటానికి వీల్లేదు. ఐపీఓ వచ్చిన తర్వాత ఇంకా 6 నెలలు వాళ్ళు వెయిట్ చేయాలి. ఇది ప్రీ ఐపీఓలో ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళు. ఈ మధ్య కాలంలో ప్రీ ఐపీఓలు మార్కెట్లో బాగా ట్రేడింగ్ జరగడం జరిగింది. ఐపీఓలు ఎప్పుడైతే లేట్ అయిపోయినాయో, ఐపీఓలు ఎప్పుడైతే రావట్లేదో, ఐపీఓలు ఎప్పుడైతే అంటే మార్కెట్ సినారియో లేకపోయేటప్పటికి ప్రీ ఐపీఓ మార్కెట్ బాగా నడవటం జరిగింది. కంపెనీలన్నీ ఫండ్స్ కలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఐపీఓలో షేర్లు రావు, అలాట్మెంట్ రాదు, ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం. ఏమలే మనం చేస్తా ఉన్నాం, ఎన్ని చేసినా రావట్లేదు. కాబట్టి ప్రీ ఐపీఓలు అయితే మనకు కన్ఫామ్ వస్తాయని కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాని గురించి ఇంకో వీడియోలో నేను ప్రీ ఐపీఓల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా ఐపీఓ హవా నడుస్తుంది ఇప్పుడు. ఐపీఓలు మళ్ళీ చాలా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మంచి వాల్యూ ఉన్నాయో చూసుకోవాలి, జిఎంపీ ఉన్నాయో చూసుకోండి. అవి ఆ ఫైర్ రేటింగ్ ఏదైతే ఉన్నాయో 4 ఉన్నాయో అయితే ఓకే, ఆలోచించక్కర్లేదు. ఆడ జిఎంపీ ప్రీమియం చూసుకోవాలి, అవే మీరు అప్లై చేయాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం వీళ్ళని బట్టి మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. డబ్బులు మీవే, లాభం మీదే, నష్టం మీదే. ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా తాత్కాలికమే. అంటే ఆ టైంలో వాళ్ళు దాన్ని చెప్తారు, కానీ డెసిషన్ కానీ మీదే అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.